దర్శకులు హీరోలు అవుతురు, హీరోలు దర్శకులు అవుతురు. మరికొందరు దర్శకులు కమ్ హీరోలు లెక్క రెండు పడవల ప్రయాణం కూడా చేస్తున్నారు. అయితే ఈ ద్విపాత్రలు పోషించేటోళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక ఆయన నటించుకుంటానే ఆయన దర్శకత్వం వహించుకుంటా తమిళ సూపర్ స్టారు ద్విపాత్ర పాత్రలు పోషించేటందుకు ఈయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక రీసెంట్ గానే ఆయన ప్రకటించిన రాయన్ సినిమాకు కూడా దర్శకత్వం వహించి వార్తలలో నిలిచిండు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతోని ప్రేక్షకులను రంజింపజేసింది. ఇక దీనికి గాను ఆయననే రచయిత, ఆయననే దర్శకత్వం, ఇక ఆయననే నటన కూడా చేసిండని ఇక మస్తుగా ఒగుడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఈ సినిమా రిలీజ్ కి ఉండగానే మరో సినిమా దర్శకత్వం వహించేటందుకు ప్రయత్నం చేస్తున్నాడంట. అంతేకాదు గా సినిమా పేరు నీక్ అంట. ఇక ఈ నీక్ సినిమా కూడా ఆయన 2023లోనే శివర్లా ప్రారంభం కూడా చేసిరంట. మళ్ళా రాయన్ సినిమాల కీలకమైన పాత్రలు పోషించిన ఎస్జే సూర్య నీక్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిండు. అయితే బ్లాక్ బస్టర్ చిత్రమైన ప్రేమలు ఉన్నది చూడురి, ఇక గదే తరహాల నీకు కూడా ఉండబోతున్నదని ఆయన చెప్పుకొచ్చిండు. ఇక అందులో ఆ సినిమాలో చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్లు గిట్లా ఎవరు లేరు, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలను రాబట్టింది. ఓటీటీలో కూడా చక్కటి ఆదరణ పొందింది, దక్కించుకున్నది. ఇప్పుడు గదే తరహాల ఒక గమ్మత్తైన విషయానికి జోడించి నీకు కూడా ఉంటే మంచి ఆదరణ పొందే ఛాన్స్ ఉన్నది అని అంటారు. ఇక గట్లా ఉంటే మాత్రం పోలికలు పెట్టేటోళ్ళు కూడా పోలికలు పెడతారు, ఇక విమర్శించేటోళ్ళు కూడా విమర్శిస్తారు. కానీ దర్శకుడు అయిన ధనుష్ మార్క్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది కాబట్టి ఈ చిత్రంలో ఇక ఆయన అనికా సుందరను, ఇక అంతేకాకుండా ప్రియా ప్రకాష్ వారియరు, మాథ్యూ థామస్, ఇంకా కొంతమంది కీలకమైన పాత్రలలో నటిస్తున్నారని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఈ సినిమా తర్వాత కూడా మరో సినిమా కూడా ఆయన దర్శకత్వం వహించబోతున్నాడంట. ఇక చూసిర్రా, దర్శకుడుగా చేస్తున్నాడు, అటు నటన కూడా చేస్తున్నాడు. ఈ ముచ్చటంతా ఇన్న తర్వాత మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది? ఆయన దర్శకత్వంలా రాణిస్తాడంటారా, లేకుంటే నటనకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా దొక్కరి మళ్ళీ వస్తా.